విజయనగరం జిల్లాలో తీవ్రమైన కలకలం రేగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకుడు ప్రముఖ పారిశ్రామికవేత్త గురానా అయ్యలుపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ కక్షల నేపథ్యంలో ఈ దాడి జరిగిందా లేక మరే ఇతర కారణాలైనా ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా సమాచారం అందుకున్న వెంటనే జనసేన శ్రేణులు, జన సైనికులు భారీ సంఖ్యలో ఆసుపత్రికి తరలి రావడం జరిగింది. ప్రస్తుతం గురానా అయ్యలు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఆయనను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విజయనగరం నుండి మా కరెస్పాండెంట్ దేవి కూడా ఉన్నారు. దేవి, చెప్పండి. రైట్ జమీమా, విజయనగరంలోని జనసేన నేత ప్రముఖ పారిశ్రామికవేత్త గురానా అయ్యలు నివాసంపై జరిగిన దాడి పరిణామాలు ప్రస్తుతం స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఆయన తన నివాసంలో ఉన్న సమయంలో కొందరు దుండగులు లోపలికి చొరబడి భౌతిక దాడికి దిగడంతో గురానా అయ్యలకు గాయాలైతే అయ్యాయి. దీంతో ఆయన్ను వెంటనే అనుచరులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం విజయనగరం ప్రభుత్వ మహారాజా ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. ప్రస్తుతం అయితే మహారాజా ఆసుపత్రిలోనే ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందించారు. ఆయన ఆరోగ్యం అయితే ప్రస్తుతం స్థిరంగానే ఉందని, అసలు ప్రాణాపాయం అయితే తప్పింది, ఎటువంటి ప్రమాదం లేదని కూడా వైద్య వర్గాలు అయితే ప్రాథమికంగా వెల్లడించాయి. ఇక గురానా అయ్యలు ఆసుపత్రికి తరలించిన విషయం తెలియగానే విజయనగరం జనసేన కీలక నాయకుడైనటువంటి అవనాపు విక్రమ్ కూడా వచ్చి స్పందించారు. ఆయన నేరుగా ప్రభుత్వ మహారాజా ఆసుపత్రికి చేరుకొని బెడ్ పై చికిత్స పొందుతున్న అయ్యలను అయితే పరామర్శించడం జరిగింది. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా చెప్పారు. అనంతరం అయ్యలు అందుతున్న వైద్య సహాయంపై కూడా అక్కడ డాక్టర్లతో మాట్లాడి వివరాలను అయితే తెలుసుకోవడం జరిగింది. అయితే విజయనగరం లాంటి ప్రశాంతమైన నగరంలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నేత నివాసంలోకి చొరబడి ఇలాంటి భౌతిక దాడులకు తెగబడడం అత్యంత దురదృష్టకరమని అయితే అవనాపు విక్రమ్ అయితే తెలియజేయడం జరిగింది. పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దేవి.